ఇవాళ అడుగుతా ఉన్నాం సార్, ఏం దాడి జరిగింది, ఎవరు కొట్టారు, ఏ హాస్పిటల్లో చికిత్స పొందాడు, ప్రాణానికి ఎంత ప్రమాదం జరగలేక హత్య ప్రయత్నం ఏం జరిగింది చూపించమనండి సార్. నన్ను ఎప్పుడు కొడతారో తెలియదు, ఎవరు చంపుతారో తెలియదు, నా మీద ఏ దాడైనా జరగచ్చు. ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నా, నాకేదన్నా జరిగితే దాని వెనక ఖచ్చితంగా మహాకూటమి ఉంది అని అనుకోవాలి సార్. నాకేదన్నా జరిగి రేపొద్దున నేను ఏమన్నాయి, నేను చచ్చిపోతే ఆంధ్రాలో నాకేదన్నా జరిగి, నేను వెళుతూ ఉన్నప్పుడు యాక్సిడెంట్ అయిందని మీరు వినొచ్చు, లేకపోతే ఎక్కడైనా చచ్చిపోయాడని మీరు వినొచ్చు. సాధారణంగా కాకుండా అనుమానాస్పదంగా నా చావు ఎలా జరిగినా మహాకూటమి దాని వెనక ఉంది అని అర్థం సార్. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మహాకూటమి సార్, మహాకూటమి. ఇక పేర్లు చెప్పాల్సిందే ఉంది సార్. గంట కట్టాను కదా, పిల్లిమెళ్ళలో గంట కట్టేది ఎవరు అని అంటే కడుతున్నాను నేను. మహాకూటమి ప్రభుత్వ పెద్దలు దీని వెనుకున్నారు అని అర్థం చేసుకోవాలి. యావత్ క్రైస్తవ సమాజానికి చెప్తున్నాను. ఎందుకంటే నేను రాజకీయం అంతా ఆంధ్రాలోనే చేస్తాను. కేవలం క్రైస్తవులు, ముస్లింలు, దళితుల క్షేమం కోసమే, దళితులు హిందువులైనా సరే, దళిత క్రైస్తవులైనా సరే, వాళ్ళ క్షేమం కోసం నేను ఖచ్చితంగా రాజకీయం చేస్తాను. లక్షల మందిని సమీకరిస్తాను, లక్షల మందిని. ప్రతి నియోజకవర్గంలో సభలు పెడతాను ఈ 3 వర్గాలతో కలిపి. ఇప్పటికే ఆ 2 నియోజకవర్గాల్లో పెట్టేసాం, జిల్లా స్థాయిలో పెడుతున్నాం. నాకేం జరిగినా దాని వెనక వీళ్ళు ఉంటారు సార్. వీళ్ళదే ప్రధానమైన కారణం. ఓపెన్గా చెప్తున్నాను, వీళ్ళు నన్ను బ్రతకనివ్వరు సార్. కానీ అంత తేలికైతే కాదు. ప్రవీణ్ పగడాల గారిని లేపేసినట్టు లేపేద్దామంటే మాత్రం కుదరదు. ఆయనకిలాగా ఒంటరిగా వెళ్ళను నేను ఇటు. నా పక్కన ఎప్పుడూ నలుగురు ఉంటారు, సింగిల్గా ప్రయాణం చేయను. అంత తేలికైతే కాదు. నన్ను అరెస్ట్ చేయించారు కదా సార్. ప్రవీణ్ పగడాల గారి పోస్ట్ మార్టం రిపోర్ట్ అడిగితే 10 రోజులు రిపోర్ట్ ఇవ్వకుండా ఆపారు. ఎవరు రిపోర్ట్ అన్న 10 రోజులు ఇవ్వకుండా ఆపుతారు సార్? 3 కేసులు, చిన్ని విషయాలతో కేసులు పెట్టించి దొంగను ఎత్తుకెళ్ళి చెంచలు కూడా జైల్లో పెట్టి నరకం చూపించారు నాకు. అప్పుడు కూడా ఆంధ్రాకి సంబంధించినటువంటి ఒక పెద్ద నాయకుడి ఆదేశాలతోనే నన్ను ఇక్కడ అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఏకంగా ఆంధ్ర రాజకీయాల్లోనే ఉంటాను కాబట్టి నేను వాళ్ళ ఓపెన్గా చెప్తున్నా, ప్రవీణ్ పగడాల గారిని తాగుబోతూ అన్నారు చంద్రబాబు నాయుడు గారు. ప్రవీణ్ పగడాల గారిని పదే త్రాగుబోతూ అన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆయనంత గొప్ప వ్యక్తిని పట్టుకొని ఆయన వ్యక్తిత్వాన్ని చంపేలాగా ప్రభుత్వ పెద్దలు మాట్లాడారు. కాబట్టి ప్రవీణ్ పగడాల గారు చచ్చిపోయినటువంటి నియోజకవర్గం ఏదైతే ఉందో రాజమండ్రి, అక్కడి నుంచి నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను సార్. ఖచ్చితంగా నేను బరిలో నిలబడతాను. నేను నిలబడమే కాదు, ఒకవేళ ఇప్పుడున్న 175 నియోజకవర్గాలు అలాగే ఉన్నా, లేదు 263గా డీలిమిటేషన్ జరిగినా మా అభ్యర్థులు సగం కంటే ఎక్కువ స్థానాల్లో బరిలో నిలబడతారు. మేము గెలుస్తామా ఓడిపోతామా తర్వాత సంగతి. గెలిచే వాళ్ళని ఓడిస్తాం, ఓడిపోయే వాళ్ళని గెలిపిస్తాం. ఆ రోజు అడుగుతాను సార్, నేను రాజమండ్రిలో నిలబడి గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రవీణ్ పగడాల గారు తాగి చచ్చిపోయాడని చెప్పారుగా, ఆ మాట అడిగి మా 2 కోట్ల మంది దగ్గరకు వచ్చి ఓటు అడగండి అని అడుగుతాను సార్. నేను ఆ రోజు ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గానికి వెళ్తాను సార్. నేను పాదయాత్ర చేస్తామా, బస్సు యాత్ర చేస్తామా నాకు తెలియదు, కానీ ప్రతి ముస్లిం ఇంటి తలుపు దగ్గరికి వెళ్తాను సార్. నేను ప్రతి క్రైస్తవుని ఇంటి తలుపు దగ్గరికి వెళ్తాను, ప్రతి మాలపల్లికి, ప్రతి మాదిగూడానికి వెళ్తాను. వాళ్ళ కాళ్ళు పట్టుకొని జరిగిందంత చెప్తాను సార్. దయచేసి ఆలోచించండి ఒక్కసారి. వీళ్ళదేమో సార్, ఏ కులానికి సంబంధించిన వాళ్ళైనా కమ్మలు, రెడ్లు, వెలములు వీళ్ళు బయట చేతులు పట్టుకొని తిరుగుతున్నారు ప్రశాంతంగా. కానీ ఒక మాలపల్లిలో ఎలా ఉంటుందో తెలుసా సార్? టీడీపీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు, అక్కడ వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు, బంధువులే కానీ మాట్లాడుకోరు. వీళ్ళేమో బయట చేతులు పట్టుకొని భుజాల మీద షేక్ హ్యాండ్లు వేసుకుంటూ తిరుగుతూ ఉంటారు బయట వాళ్ళు. మన వాళ్ళేమో చచ్చిపోతున్నారు అక్కడ. ఎగ్జాక్ట్లీ. ఇవాళ ఒక ముస్లిం సహోదరుడు సార్ నాకు ఫోన్ చేశాడు, భాయ్ తల మీద టోపీ పెట్టుకుంటే నన్ను దొంగను చూసినట్లు చూస్తున్నారు భాయ్, భయం అనిపిస్తుంది భాయ్, నాకు ఆస్తంతా అమ్ముకొనైనా నేను దుబాయ్ వెళ్ళిపోతాను భాయ్ అని అన్నాడు. నాకు ఎంత కష్టం అనిపించిందో సార్ నాకు. ఇవాళ తల మీద పెట్టుకున్న టోపీయో, మెళ్ళో వేసుకున్న సిలువనో, కొడుతున్నటువంటి డప్పునో మన గుణాలని నిర్ణయిస్తుందా సార్? ఇటీవల మహాసేన రాజేష్ ఏదో వ్యాఖ్యలు చేశాడు. మాయసేన ఆ పేరు చెప్పడం కూడా నాకు ఇష్టం ఉండదు సార్. ఒకనాడు ఆయన ఆర్థిక పరిస్థితి ఏంటో, ఈరోజు ఈ స్థితికి రావడం అనుకున్నది ఎవరో అందరికీ తెలుసు ప్రపంచానికి. ఎన్నో ఆరోపణలు ఉన్నాయి అతని మీద, ఎన్నో ఆరోపణలు చేశారు కూడా. పాస్పోర్ట్లు తీసుకొని ఆడపిల్లల్ని వేరే దేశాలకి తరలించాడు, అమ్మేశాడు అన్న ఆరోపణలు కూడా పత్రికల్లో చూసాం ఆ సమయంలో. రకరకాల ఆరోపణలు ఉన్నాయి. ఎక్కడో మిషన్లు కుట్టుకునే మనిషి ఈరోజు కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కడుతున్నాడు, 5 కార్లు కొనుక్కున్నాడు, కోట్ల రూపాయల బ్యాంక్ బ్యాలెన్స్ అని అంటున్నారు. అదే అతని వ్యక్తిగత విషయం, దాన్ని నేను పట్టించుకోను. కానీ ఆయన ఏమంటాడంటే సార్, నా మీద 4 విషయాల్లో ఆరోపణ చేశాడు సార్ ఆయన.
ఆయన యావత్ క్రైస్తవ సమాజం అంతా ప్రవీణ్ పగడాల గారి హత్య అని మాట్లాడుతుంటే తగుదునమ్మా అని వచ్చి ఆయన తాగి చచ్చిపోయాడు అన్నాడు సార్ అక్కడ రాజమండ్రిలో. అనేసరికి క్రైస్తవులంతా తిరుగుబాటు చేశారు. అప్పటి నుంచి క్రిస్టియన్స్ అంతా మేమంతా ఒకవైపు అయిపోయాం, ఆయన మహాకూటమి వైపు అయిపోయాడు. మహాకూటమి రాజేష్ ఆయన 3 విషయాల్లో నన్ను కామెంట్ చేశాడు సార్, అవమానించాడు. ఆయన ఏమన్నాడు అంటే, ఒకటి, అజయ్ బాబు గారు దళితుడు కాదు, నా ఫోటో వేసి అజయ్ బాబు గారు దళితుడు కాదు, వీడు దళితుల గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు అన్నారు. నేను ఏమంటున్నానంటే, గౌరవనీయులైన రాజేష్ మహాసేన్ గారికి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఒక మనిషి కష్టంలో ఉంటే మాట్లాడడానికి కులం అవసరంలా, అనేక సంవత్సరాలుగా నరకయాతన అనుభవిస్తున్నటువంటి ప్రజలు దళితులు, వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. నా భార్య ఒక దళితురాలు, ఒక తోటి మనిషిగా అది తప్పు కనుక నేను తప్పు అంటాను. దానికి నేను దళితుడిని కావాల్సిన అవసరం లేదు. నా కులాన్ని నీ కులాన్ని నా కులాన్ని మనం నిర్ణయించుకోలేము. దేవుడు ఇచ్చాడు ఆ పుట్టుకని, అందులో పుట్టాం. మన మెడలో ఆ ట్యాగ్ వేస్తారు. నిన్ను దళితుడని ఒక ట్యాగ్ నీ మెడలో వేస్తారు, అజయ్ బాబు బీసీ అని ఒక ట్యాగ్ నా మెడలో వేస్తారు. మనం ఏం చేయలేము. కానీ నువ్వు దళితుడు కాదు కాబట్టి మా దళితుల గురించి నువ్వు ఎవడరా మాట్లాడడానికంటే ఎంత తెలివో చూడండి ఆయనది, ఎంత తెలివో చూడండి. అలాగే భారతదేశానికి స్వతంత్రం కావాలని గాంధీ గారు దేశం మొత్తం గురించి కొట్లాడి ఉండకూడదు, మా కోమట్లకు మాత్రమే స్వతంత్రం కావాలని కొట్లాడి ఉండాలి ఇతర లెక్క ప్రకారంగా. భగత్ సింగ్ గారు కేవలం సింగుల కోసమే చచ్చిపోయి ఉండాలి. ఎంత దారుణమైన విషయం చూడండి. ఒకటి సార్. రెండవది, మా అమ్మను అవమానించాడు సార్. వీడు మా దళితులకు పుట్టాడా అని అన్నాడు. ఎవరైనా నోటికన్నం తినేవాళ్ళు ఆ మాట అంటారు సార్? సార్ 50 ఏళ్ళుగా సార్ మా అమ్మ దేవుని సేవకురాలు సార్. ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ కడుపు నిండా అన్నం పెట్టి వెళుతుంది. ఎప్పటికీ మోకాళ్ళ మీద ప్రార్థన చేసుకుంటుంది సార్. 80 ఏళ్ళు మా అమ్మకి. ఆ అమ్మను పట్టుకొని, మా అమ్మనేగా సార్ ఇతనంది, గౌరవనీయులైన రాజేష్ గారు ఏమన్నారు సార్, వీడు దళితుడికి పుట్టాడు అంటే మా అమ్మ, అదేగా సార్ అర్థం. నేనేమంటున్నానంటే, నీకు కూడా తల్లి ఉంది, కన్న తల్లి ఉంది. మీ అమ్మగారిని నేను గౌరవిస్తున్నా, ఎందుకంటే తల్లి ఎవరికైనా తల్లే. అలాంటి నా తల్లిని అవమానించావు. నేను అనాలనుకున్నాను అనుకోండి సార్, నేను అడగొచ్చుగా సార్, ఒకవేళ దళితుల గురించి మాట్లాడితేనే నువ్వు దళితులకు పుట్టావా అని అడిగితే, పొద్దున్న లేచిన దగ్గర నుంచి మహాకూటమి గురించి మాట్లాడుతూ ఉంటావు. మహాకూటమి నేతలందరికీ ఏమన్నా నువ్వు పుట్టావా అని నేనంటే ఎట సార్? అది సంస్కారం ఉన్న మాటేనా? అనొచ్చు ఆ మాట? మరి నువ్వు అనేసావుగా, నన్ను పట్టుకొని నా ఫోటో పెట్టి సోషల్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో, యూట్యూబ్ ఛానల్స్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో పెట్టేసావుగా, తప్పుగా సార్. మరి నేను అదే మాట తిరిగంటే తల ఎక్కడ పెట్టుకుంటాడు సార్? మూడవది సార్, వీడు అజయ్ బాబు గారిది తెలంగాణ, వీడికి మన ఆంధ్రాలో ఏం పని అంటున్నాడు సార్. నేనేమంటానంటే, ప్రాంతాలకు సంబంధించిన గొడవ ఏమైనా జరుగుతుందా జై తెలంగాణ జై ఆంధ్ర అని? కాదుగా సార్. క్రైస్తవులకి, ముస్లింలకి, దళితులకు సంబంధించి ఇబ్బంది కలుగుతూ ఉంది ఆంధ్రాలో ఎస్పెషల్గా. జరిగేటప్పుడు నేను ఒక క్రైస్తవ సేవకుడిని, నేను ఒక రాజకీయ నాయకుడిని, నేను ఒక న్యాయవాదిని. ఆంధ్రాలోనే కాదు సార్, ప్రపంచంలో ఏ కులానికి చెందిన క్రైస్తవుల గురించి అయినా నేను మాట్లాడతాను సార్. ఇతను ఈ భీమవరం కేసులో ఇస్మాయిల్ అని ఒక పాస్టర్ అరెస్ట్ అయ్యాడు. అతను ముస్లిం సార్, యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నాడు. అతను అరెస్ట్ అయ్యాడు. అతను గురించి కూడా అన్నాడు సార్, వీడేమన్నా మా దళితులకు పుట్టాడా అని. అంటే అసలు ఎంత చిన్న చూపు చూడండి సార్. అతనికి ముస్లిమ్స్ అన్నా బీసీలు అన్నా ఎంత చిన్న చూపు చూడండి. ఈడు ఒక బీసీ గాడు అంటున్నాడు. ఏం సార్, బీసీలు మనుషులు కాదా? బీసీలు మాట్లాడకూడదా? నేను అడిగాను సార్, నీ ఆంధ్రాకి తెలంగాణకి ఏమైనా గొడవ జరుగుతుందా ఇప్పుడు? మా క్రైస్తవుల మీద, ముస్లింల మీద, దళితుల మీద దాడులు జరుగుతున్నాయి కాబట్టి నేను నీ ఆంధ్రాలోనే కాదు ప్రపంచంలో ఎక్కడి నుంచైనా మాట్లాడతాను అని సమాధానం చెప్పాను సార్. రాజేష్ అంటే సార్, క్షమించాలి, రాజేష్ని చాలామంది అట్లా ఇట్లా బానిసుకోక అది ఇది అని అంటుంటారు. కరెక్ట్ కాదు సార్. రాజేష్ గుంటనక్క, జిత్తుల మారినక్క. అంతేందుకు సార్, చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఏమైనా నమ్మకంగా ఉంటాడనుకుంటున్నారా ఏంటి రాజేష్? మంచి ఆఫర్ కానీ మళ్ళీ జగన్ గారు ఇచ్చారనుకోండి, వైసీపీ జగన్ గారు కానీ నా దగ్గరికి రా, ఈసారి నీకు ఏ లోటు ఉండదో అని ఒక ఆఫర్ ఇస్తే తెల్లారేసరికే స్క్రీన్ మీద జగన్ గారు దేవుడు అయిపోతాడు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు. ఎవరిని తిట్టలేదు సార్. పవన్ కళ్యాణ్ గారిని రాజేష్ తిట్టినన్ని మాటలు ఎవరిని తిట్టారా సార్? చంద్రబాబు నాయుడు గారిని రాజేష్ తిట్టినన్ని మాటలు ఎవరిని తిట్టారా? నరేంద్ర మోడీ గారిని రాజేష్ తిట్టినన్ని మాటలు ఎవరిని తిట్టారా సార్? ఇవాళ ఏ మతాన్ని, కులాన్ని అడ్డు పెట్టుకుని ఈ స్థాయికి వచ్చాడో, ఇవాళ అదే కులాన్ని, మతాన్ని తాకట్టు పెట్టాడు కదా సార్ మహాకూటమి కాళ్ళ దగ్గర. ఓ నామినేటెడ్ పోస్ట్ కోసం సార్ ఇదంతా. వాళ్ళు పడేసే ఓ నామినేటెడ్ పోస్ట్ కోసం. రైట్. ఇక అతని గురించి వదిలేండి. మావిగన్ ఇష్యూ సార్, అమరావతి అది సస్టైనబిలిటీ లేదు, అన్ని కోట్లు అక్కడ ఖర్చు పెట్టడం అవసరం అనవసరం
అమరావతికి నేను వ్యతిరేకం కాదు, కానీ అమరావతి పేరిట జరుగుతున్నటువంటి దోపిడీకి, అవినీతికి మాత్రమే వ్యతిరేకం అంటూ వైఎస్ జగన్ కొత్త ప్రతిపాదన ప్లాన్ బి కింద మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాలని రాజధానిగా ప్రకటిస్తే ఒక సస్టైనబిలిటీ, ఒక వయబిలిటీ, 0 డే నుంచే ఇన్కమ్ జనరేషన్ ఉంటుందని ఒక కొత్త ప్రతిపాదన తీసుకొచ్చారు. దీనిపై మీ వాదన? జగన్మోహన్ రెడ్డి గారి స్థానంలో ఎవరున్నా ఆ మాటే చెప్పాలి. అదే ప్రజలకి క్షేమం. చిన్న విషయం చెప్తాను సార్ మీకు. పార్లమెంట్లో రేణుకా చౌదరి గారు అమరావతి ఇప్పుడు పిలవరా కమ్మరావతి అని గుర్తుంది. ప్రపంచం మొత్తం చూశారు సార్. ఇది సోషల్ మీడియా యుగం సార్. సోషల్ మీడియా ప్రపంచం ఇది. ఇక్కడ మాట్లాడే ప్రతి మాట కొన్ని కోట్ల మంది చూస్తారు. అంటే కమ్మరావతి అంటే ఏంటి సార్? నాకు తెలియగలుగుతాను. పైన అమ్మవారు, కింద కమ్మవారా? ఇందులో ఉన్న విషయం ఏంటంటే సార్, అమరావతి అనే పేరు చాలా గొప్పది సార్. దేవతల రాజధాని అమరావతి. హిందూ ధర్మశాస్త్రాలు, వాళ్ళ పురాణాల ప్రకారంగా దేవతలందరూ ఉండే స్థలం, దేవతల రాజధాని అమరావతి. పేరు చాలా గొప్పది. కానీ పేరు వెనక ఏం జరుగుతుంది? అసలు చాలామంది అనే మాట సార్, అక్కడ రాజధాని కట్టాలి అని అనుకున్నప్పుడే ఆ ఏరియాలో స్థలాలన్నీ కూడా మహాకూటమికి సంబంధించినటువంటి బినామీలు కొనుక్కున్నారు అని పెద్ద ఎత్తున ప్రచారం ఉంది సార్. పర్టికులర్గా ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు రాజధాని నగరం కట్టాలనుకున్న స్థలాలు మొత్తం కూడా ముందుగానే కొనుక్కున్నారు. రైతుల దగ్గర నుంచి కొనుక్కొని ఆ స్థలంలో రాజధాని కడితే టోటల్గా రాజధాని ఆ కులంది అయిపోతుంది అన్న ఆలోచనలో ఉన్నారు అన్నది పెద్ద ఎత్తున జరుగుతున్న చర్చ సార్. మరి అలాంటప్పుడు 2 లక్షల కోట్లు అక్కడ పెట్టే బదులు నేను ఒక్కటే మాట్లాడుతున్నాను. నేను దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు, తరిమిలపల్లి నాగిరెడ్డి గారికి సంబంధించిన UCCR ML అనే పార్టీలో పనిచేశాం. దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర రాసిన వ్యక్తి. తరిమిల నాగిరెడ్డి గారు పార్లమెంట్ మెంబరు ఆ టైంలో. ఆయన అంటారు సార్, రాజధాని అంటే 4 బిల్డింగ్లు కాదు. రాజధాని అంటే సెక్రటేరియట్ బిల్డింగ్ ఒకటే, సచివాలయం బిల్డింగ్ ఒకటే, హైకోర్టు బిల్డింగ్ ఒకటే. బిల్డింగ్లు కాదు. రాజధాని అంటే బ్రతకడానికి ఉన్న ప్రతి అవకాశం కూడా అక్కడ ఉండాలి. అద్భుతమైన ప్రతిపాదన జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఇప్పుడు గన్ ఉందని మీకు నచ్చలేదు అనుకోండి, పెన్ను పెట్టుకోండి. మీరు పేరు మార్చుకోండి. అదే అమరావతి అని పేరు పెట్టండి. అదే అమరావతి అని పేరు పెట్టండి. వీళ్ళు మనుషులు మోసం చేయటం, మభ్యపెట్టడం. అమరావతికి వ్యతిరేకం కాదు. విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం సార్ దాదాపు 110 ఎకరాల విస్తీర్ణం ఉన్నటువంటి స్థలం సార్. అది ఎంత డెవలప్మెంట్ అవుతుంది, భూములకి ఎన్ని ధరలు పెరుగుతాయి. అవును. ఇప్పుడు ఆ ఏరియా వరకు ఎందుకు డెవలప్ కావాలి? అంతే. అన్ని ఏరియాలు డెవలప్ కావచ్చు కదా. గుంటూరు డెవలప్ కాకూడదా? గుంటూరు అంటే కక్ష ఏంటి చంద్రబాబు గారికి? మచిలీపట్నం డెవలప్ కాకూడదా? పోర్ట్ ఏరియా కదా సార్. అవును. అది ఎందుకు డెవలప్ కాకూడదు? 3 ప్రాంతాలు కలుపుకుంటే ఆ 3 ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేసి దాన్ని ఒక బెల్ట్గా మార్చుకుంటే అతి తక్కువ ఖర్చులో అద్భుతమైన రాజధాని అవుతుందిగా. 5 ఏళ్లలోనో 10 ఏళ్లలోనో 20 ఏళ్లలోనో వండర్ఫుల్ రాజధాని అయింది కదా సార్. దానికే పెట్టండి అమరావతి అని. మావిగన్ అని ఆయన అంటే ఇంకొక పేర్లు పెట్టేసి ఇది పలానా దెందులూరు ముందు అని ఆయన నోటుకొచ్చినట్టు అన్నందిని మాట్లాడాలి సార్. ఆయన ఒక ప్రతిపాదన పెట్టారు మీకు. ఇప్పుడు ఎప్పుడైనా ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ప్రతిపక్షాలను పిలవాలి. అధికారంలో ఉన్నా లేకపోయినా CPIని పిలవాలి, CPMను పిలవాలి, BSPని పిలవాలి, అన్ని పార్టీ వాళ్ళని పిలవాలి. పిలిచి నేను ఇలా చేద్దాం అనుకుంటున్నా, ఇది మన రాష్ట్రానికి సంబంధించిన విషయం, మరి ఏం చేద్దాం, బెటర్ ప్రతిపాదన ఏదైనా ఉందా, నిజంగా ప్రజల క్షేమం కోరుకున్న వాడైతే చేయాల్సింది అది. జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అని అన్నారు. లేదు అలా కుదరదు అనుకుంటే ఈ ప్రతిపాదన అద్భుతంగా ఉంటుందో ఆలోచించండి అని అన్నారు. మీకే చెప్పారు కదా చేయమని. ఆయన ఏం చేస్తానలేదు కదా. మీకు ఎందుకు వద్దంటే రాజధాని మీకు ATM కాబట్టి. రాజధాని పేరుతో నిర్మించబడుతున్నటువంటి ఆ ప్రాంతం మహాకూటమికి ATM లాగా మారింది కాబట్టి ఎంత డబ్బైనా అందులో నుంచి బయటికి తెచ్చుకునే అవకాశం ఉంటుందేమో అన్న ఆలోచనతో ఇది ఎంత కూడా ఒక ఎత్తు సార్. పర్టికులర్గా 2-3 కులాల చేతుల్లో ఆ ప్రాంతాన్ని పెట్టేసుకోవాలి, అది మా గుప్పిట్లో ఉండాలి ఎప్పటికైనా. ఈ రాజధాని అంటే ఇది మొత్తం దీని వెనక ఈ మూలాలన్నీ కూడా మా చేతుల్లో ఉండాలి, మేము కదిలిస్తే కదలాలి, ఇది మాది అన్న ఫీలింగ్తో చేయడం తప్ప ఏం లేదు సార్. నేనైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపాదనకి 100కి 1000% మద్దతు ప్రకటిస్తాను సార్ నేను. రైట్ సార్. ఇక లాస్ట్ ప్రశ్న, 2029 ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి? వైఎస్ జగన్ తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటే? సార్ క్రైస్తవుల్ని, ముస్లిమ్స్ని, దళితుల్ని పట్టించుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు నిరాదరణకి గురవుతున్న, రెక్కాడితే కానీ డొక్కాడిని, అందరి చేత ఇబ్బంది పడుతున్నటువంటి క్రైస్తవుల్ని, ముస్లిమ్స్ని, దళితుల్ని పట్టించుకొని వీళ్ళ సమస్యల గురించి మాట్లాడి
చిత్తశుద్ధిగా ఆయన కానీ నిలబడితే జగన్ గారు సీఎం కాకుండా ఆపడం నరేంద్ర మోడీ గారి వల్ల కూడా కాదు సార్. లేదు ఇది కేవలం రాజకీయం, వాళ్ళు కొడతారు మేము పట్టించుకోమని అంటే మాత్రం ఖచ్చితంగా మేము అడ్డుపడతాం సార్. ఇందులో ముచ్చటే లేదు. ఆ 3 వర్గాలే ఆ మహాకూటమికి ఇటు జగన్మోహన్ రెడ్డి గారికి మధ్యలోకి వచ్చి నిలవబడతాయి. ఎవరు గెలుస్తారు అనేది ఈ 3 వర్గాలే నిర్ణయించాలి, కాలం నిర్ణయించాలి, ముస్లింలు, క్రైస్తవులు, దళితులే నిర్ణయించాలి. ఆ చేతి నేను తీసుకుని వెళ్తాం. కాదు ఈ ముగ్గురిని నేను కాపాడుతాను, ఈ మతోన్మాదులకి నేను భయపడను అని జగన్ గారు అనుకున్నారా, ఆయన ఇంకొక 20 ఏళ్ళు ఉంటాడు సార్ ముఖ్యమంత్రిగా. ఆయన ఆపడం ఎవరి వల్ల కాదు, కానీ ఆయన చొరవ తీసుకోవాలి ఈ విషయంలో. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.